ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం గా ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది మేడం గారు? మెంటల్ ఎబిలిటీ అందులో ఎలాంటి టచ్ చేశాడు? రీసెంట్ గా అంటే మెంటల్ ఎబిలిటీ ఎలా టచ్ చేశాడు? జనరల్ సైన్స్ సంబంధించి మరి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ ఇయర్ అడిగాడు ఎక్కువగా? లాస్ట్ 2023 కి సంబంధించి స్పోర్ట్స్ ఏమైనా అడిగాడా? సో ఓవరాల్ గా చూసుకుంటే ఎంత స్కోర్? ఓవరాల్ గా పేపర్ ఈజీ అంటారు, టఫ్ అంటారు? ఈజీగా ఉంటారు. మీరు ఎంత స్కోర్ చేశారు మేడం? టైం సరిపోలేదు. ఓకే, టైం మేనేజ్మెంట్ సరిపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. హలో నమస్తే, వెల్కమ్ టు విజయన్ ఫేమస్ టీవీ. షిఫ్ట్ 2 ఏపీకి సంబంధించి ఈ రోజు పేపర్ ఎలా ఉంది, సరళత ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అభ్యర్థులు కాసేపట్లో బయటకు వస్తున్నారు. మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది? మ్యాథ్స్ 20కి ఎన్ని అటెంప్ట్ చేశారు? 19. మరి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25 మార్క్స్ కి 25 మార్క్స్. అదే విధంగా జనరల్ సైన్స్ సంబంధించి 20 మార్క్స్ 18 అటెంప్ట్ చేశారు. అదే విధంగా జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ కదా, కొంచెం డెప్త్ గా వెళ్ళాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో ఈ 4 సబ్జెక్టుల్లో ఏ కంటెంట్ కష్టంగా ఉంది? జీకే కష్టంగా ఉంది, జనరల్ అవేర్నెస్ కష్టంగా ఉంది. కరెంట్ అఫైర్ ఎక్కువగా వెళ్ళాడా లేకపోతే స్టాక్ జీకేకి వెళ్ళాడా? కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఏం లేవు. మ్యాథ్స్ పరంగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? అన్ని ఈజీగా ఉన్నాయి, బేసిక్ క్వశ్చన్స్. మెంటల్ ఎబిలిటీ కానీ జనరల్ సైన్స్ 10th క్లాస్ లోపు ఇచ్చాడు, 10th క్లాస్ దాటి ఇచ్చాడు? 10th క్లాస్ లోపు సార్. 9, 8. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? ఈజీ. ఒకసారి ఎలా వచ్చింది? ఈజీ అంటారా? సో మీకు మీ స్కోర్ ఓవరాల్ గా ఎంత చేశారు? మీ స్కోర్ 65 అటెంప్ట్ చేశారు. సో దీనికి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? 0.3 అన్నమాట సార్. సో తప్పనిసరిగా మీరు క్వాలిఫై అవ్వాలి. CBT 2 స్టేజ్ 2 కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మన విజయన్ ఫేమస్ టీవీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం? हिंदी में बोल हिंदी पेपर कैसे है? पेपर कैसे? अच्छा है. ओके. పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? పర్లేదా? థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ మేడం. ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఎగ్జామ్ ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ కానీ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ ఓవరాల్ గా చూస్తుంటే పేపర్ ఈజీ అంటారా, టఫ్ అంటారా? మీడియం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫ్యామిలీ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో మీ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ ఎలా ఉంది? మ్యాథ్స్ ఈజీగా ఇచ్చాడు. మెంటల్ ఎబిలిటీ అవే కొంచెం జనరల్ సైన్స్ కష్టమే. పిఎస్ ఎక్కువ 10th క్లాస్ లోపు ఇచ్చాడా? 10th క్లాస్ లోపు పిఎస్ ఎక్కువగా టచ్ చేశారు అన్నమాట. అదే జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్ జీకే అవి 23 అడిగాడు. 23 కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ సార్. सब पेपर कैसे? पेपर ఎలా ఉంది? पेपर अच्छा ना? उड़िया में बोलो. हाँ उड़िया में पेपर क्वेश्चन पेपर टफ है, मीडियम है, इजी ना? इजी. मैथ्स हार्ड है. मैथ्स इजी, टफ है, मीडियम है? मैथमेटिक्स हार्ड है. मेंटल एबिलिटी ठीक है. जनरल साइंस इजी है. ओके. जनरल अवेयरनेस करंट अफेयर एंड जीके एग्जाम ఎలా ఉంది? మ్యాథ్స్ ఎలా ఉంది సార్? మ్యాథ్స్ పరంగా ఎన్ని అటెంప్ట్ చేశారు? మ్యాథ్స్ పరంగా 20 మార్క్స్ కి 20 మార్క్స్ అని లేదు. అది ఎందుకంటే తెలియదు ఏవైనా. ఓకే. మెంటల్ ఎబిలిటీ అది ఏవైనా చేయని తెలియదు. నేను క్లమ్సీ మొత్తం. అవును. మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది? ఓకే. జనరల్ సైన్స్ ఎలా ఉంది? పేపర్ అయితే ఈజీగా ఉంది. జనరల్ అవేర్నెస్ సంబంధించి ఎలాంటి అడిగాడు? 2023 అడిగాడా? కరెంట్ అఫైర్ 2023 ఓవరాల్ గా మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేనైతే 58 అటెంప్ట్ చేశాను. ఆల్ ది బెస్ట్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ విజయన్ ఫేమస్ టీవీ. पेपर अच्छा था ना? मैथ्स कैलकुलेटिव था, बहुत ज्यादा. थोड़ा सा कैलकुलेटिव था और ज्यादातर बायोलॉजी से क्वेश्चन था, केमिस्ट्री से ज्यादा नहीं था. और करंट अफेयर इतना भी नहीं था. करंट अफेयर टफर ओवरऑल का पेपर टफ, मीडियम और इजी? मीडियम. योर कोर्स टच द स्कोर टच 75 out of 62 at least 62. I attempt about 59. Okay. All the best CBT exam stage 2 ki. Please subscribe my channel Vijayan Famous TV. Math was almost very difficult. Mental ability like some easy, but math was very difficult. మరి జనరల్ సైన్స్ వచ్చేసి General science this was also difficult. మరి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్ అండ్ స్టాక్ జీకే these are also be normal easy, but almost time was time is very low. So that's why we cannot attend all these questions because of time. Okay. So depend everything on God. Okay. All the best.
CBT Stage 2 కి ఆల్ ది బెస్ట్. విజయన్ ఫేమస్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ सर. पेपर कैसे पेपर मॉडरेट और मैथमेटिक्स मैथमेटिक्स ही मॉडरेट ఈజీ టు మోడరేట్. మరి మెంటల్ ఎబిలిటీ టఫ్ ఆర్ ఈజీనా? ఈజీ. మరి జనరల్ సైన్స్ इजी टू मॉडरेट బిలో 10th క్లాస్ बिलो 10th क्लास Test books. 10th class ఓన్లీ 10th class. మరి కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే करंट अफेयर्स जीके నో జీకే ఓన్లీ కరెంట్ అఫైర్స్. కరెంట్ 2023 2024 23 24 మిక్స్డ్ అన్నమాట. मिक्स ఓకే. టోటల్ స్కోర్ 75 యూ టచ్ 55. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టేజ్ 2 ఎగ్జామ్ కి ఆల్ ది బెస్ట్. విజయన్ ఫేమస్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో చూసారు కదండి, ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మన తెలుగు వారు కావచ్చు, అదేవిధంగా పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన కాంపిటేటర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ఎనీవే మా ప్రయత్నాన్ని అలా చూసి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.